హల్లెలూయా, హల్లెలూయా. మంచిది, మనము దేవుని మాటలను విందాం. ఎవరు అటు ఇటు వెళ్ళకుండా, అల్లరి చెయ్యకుండా కొద్ది నిమిషములు దేవుని మాటలను మనము శ్రద్ధగా వింటే దేవుని మాటలు ఆత్మీయ బలాన్ని కలిగిస్తాయి, ఆరోగ్యాన్ని ఇస్తాయి, నీ జీవితాలను బాగుపరుస్తాయి, మీ బ్రతుకులను మారుస్తాయి. వినకుంటే మనము ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే ఉండిన రీతిగా ఉంటాము. వినుట వల్ల ఏం జరుగుతుంది? విశ్వాసము జరుగుతుంది. కాబట్టి విశ్వాసము కలుగుతుంది. కాబట్టి వినాలి దేవుని మాటలు శ్రద్ధగా. కొద్ది నిమిషములు మీ మొబైల్లను మరి వైబ్రేషన్లో పెట్టుకోండి. వీలైతే స్విచ్ ఆఫ్ చేసుకొని ప్రక్కన పడేసేయండి. అంత బిజినెస్ చేసి అంత ఇంపార్టెంట్ ఇక్కడ ఎవ్వరు లేరు. దేవుని కంటే ఏది ఇంపార్టెంట్ కాదు. కాబట్టి అందరూ కూడా దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు మీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకునుడి అని బైబిల్ వాక్యము సెలవిస్తున్నది. మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకునేది మనకే ఇచ్చాడు దేవుడు. మన దేవుని మందిరంకు వెళుతున్నాము, దేనికి వెళుతున్నాము అనేది మనల్ని మనము పరిశీలన చేసుకొని పరీక్షించుకొని దేవుని మందిరంలో కూర్చొని దేవుడు ఏది చెప్పుతాడో వినాలని ఆశ కలిగి ఉండినప్పుడు దేవుడు నువ్వు అనుకున్నది అనుగ్రహించువాడై ఉన్నాడు. అట్టి దేవుడు మనకు కలిగి ఉన్నందుకు మనమెవరము ధన్యులము. హల్లెలూయా. ఆ ధన్యత ఈరోజు మనము పొందుకొని వెళదాము. దేవుడు సెలవిచ్చిన రీతిగా పరిశుద్ధ లేఖనముల ద్వారా మనము మాటలను చదువుకుందాం. కీర్తనకారుడు రాసిన 34వ కీర్తనలు 34వ కీర్తన 19వ వచనము 17 నుండి 19 వరకు దేవుని మాటలను చదువుదాం. ఆలకించెను, శ్రమలన్నిటిలో నుండి వాడిని విడిపించును. అనేకములు వాటన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించెను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి, స్తోత్రములయ్యా. చదవబడిన లేఖనములో దాగి ఉన్న మర్మములను బయలుపరచమని ప్రార్థిస్తున్నాం. మేము రిక్తులుగా ఇక్కడికి వచ్చాము ప్రభా. నీ ఆత్మీయ ఆహారాన్ని భుజించి ప్రభా మేము తిరిగి వెళ్ళి నీ ఆశీర్వాదములు పొందుకొని తిరిగి వెళ్ళుటకు నీ కృప, నీ సహాయాన్ని మాకు అనుగ్రహించమని, మీరే మాకు తోడుగా ఉండుమని, వినగల చెవు, గ్రహించే హృదయం మాకు అందరికీ దయచేయమని, వింటున్న వారు బోధించుతున్న మాకును ప్రభా నీ సహాయము మాకు అనుగ్రహించమని, నెమ్మది కలిగించమని, దాగి ఉన్న ప్రతి ఒక్క మర్మమును ఎలా అర్థము చేసుకోవాలో హృదయాలు తెరువమని యేసయ్య నామమున అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. ఈరోజు మనము ధ్యానించడానికి మనకు అనుగ్రహించిన అంశమును మనము జ్ఞాపకము చేసుకుందాము. ఆపదలో ఆదుకునే దేవుడు. ఆపదలో వచ్చినప్పుడు ఆదుకునేవారే దేవుడు కదా. మనం అంటాము కదా, ఎవరన్నా మనకు ఆపద వచ్చినప్పుడు ఎవరన్నా ఏ మనుషులన్నా మనకు సహాయము చేస్తే నువ్వు దేవునిలాగా వచ్చి మాకు సహాయము చేశావు అని అంటాము కదా. దేవుడు మనిషి రూపముగా ఈ లోకానికి వచ్చాడు, శరీరధారిగా వచ్చి మనకు ఎన్నో సహాయాలు చేసి మేలులు చేసి ఆ మేలులను పొందుకునని తిరిగి వెళ్ళాడు. అయితే మనం ఈరోజు మనకు సహాయము చేసే దేవుడు ఎవరో మనము తెలుసుకుందాం. ఆపదల నుండి తప్పించే దేవుడు ఎవరో మనము తెలుసుకోవాలి. మనకు దేవుని గురించి తెలియకుంటే మనము అనేక మార్గాలు నడిచే వారము ఉంటాం. కనబడ్డ దానికల్లా మురుక్కుతాము, కనబడ్డదంతా కూడా చేస్తాము. ఎవరు చెప్పినా ఏది చెప్పినా వింటాము, దాని ప్రకారం మనము నడుస్తూ ఉంటాము. కానీ మనకు దేవుడు ఎవరో ముందు మనకు అర్థం అవ్వాలి. మనలో ఆపత్తి వచ్చినప్పుడు మనకు తప్పించే దేవుడు ఎవరో మనం అర్థం చేసుకుంటే, ఆ దేవుణ్ణి నువ్వు పట్టుకుంటే, ఆ దేవుడు ఎవరో నువ్వు ధ్యానించినప్పుడు, లేకుంటే ఆ దేవుని గురించి నువ్వు తెలుసుకుంటే నీ బ్రతుకు ఏ ఆపద వచ్చినను కూడా, ఏ శ్రమ వచ్చినను కూడా అల్ల నుండి ఆ దేవుడు తప్పిస్తాడు. ఆ దేవుడు ఎవరో ఈరోజు మనము తెలుసుకుందాం. ఇక్కడ
దేవుని వాక్యము సెలవిస్తున్నది. 34వ కీర్తన 19వ వచనంలో మనం చూసినట్లయితే, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును అని వ్రాయబడి ఉన్నది. నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు. అయితే వాటిలో నుండి విడిపించేవారు ఎవరంట? దేవుడు, యెహోవా దేవుడు, లేదంటే యేసు క్రీస్తు కదా. ఇక్కడ దేవుని పేరు మనకు చెప్పబడి ఉన్నది. ఆ ఒక్క దేవుడు ఎవరు అనగా, నీకు శ్రమలు వస్తాయి, నువ్వు నీతిమంతుని కానీ నీతిమంతురాలుగా ఉంటున్నావు, నీకు శ్రమలు వస్తున్నాయి. అయితే వాటిని విడిపించేవారు ఎవరో తెలుసా? ఎవరో తెలుసా? నువ్వు అక్కడికి వెళుతేనో ఇక్కడికి వెళ్తేనో, ఏది చేస్తేనో, ఏది కోస్తేనో, ఏది అర్పిస్తేనో, ఎవరి మాట వింటేనో, నువ్వు డబ్బులు ఖర్చు పెట్టుకొని నువ్వు పరిగెత్తుకుంటేనో నీకు ఏది రాదని నిన్ను ఎవరు విడిపించలేరు. కానీ నిన్ను విడిపించువారు ఎవరు అనగా, అక్కడ వ్రాయబడిన మాట అంటే యెహోవాయే నిన్ను విడిపిస్తాడు. ఆ యెహోవా ఎవరనగా మన రక్షకుడైన యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు నిన్ను విడిపిస్తూ ఉంటాడంట. నువ్వు ఆపదలు వచ్చినప్పుడు, నీకు శ్రమలు వచ్చినప్పుడు నువ్వు కంగారు పడకు, యెహోవా వైపు చూడు. ఆయన రక్షకుడు, ఆయనకు పేరు ఉన్నది యెహోవా రక్షకుడు అని. దేవుడు ఆయన రక్షకుడని, ఆయన రక్షించువాడని ఆయనకు ఒక పేరు ఉన్నది. ఆయన మాత్రమే నిన్ను రక్షించి విడిపిస్తూ ఉంటాడు. 17వ వచనం మనం చూసినట్లయితే, నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును అని వ్రాయబడినది. నీతిమంతుడు ఏం చేశాడట? నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకిస్తాడు. మన దేవుడు ఎవరండి? ఆలకించే దేవుడు. మనం నేర్చుకున్నాం కదా, విడిపించే దేవుడు ఎవరు? యెహోవా దేవుడు, యేసుక్రీస్తు. ఆలకించే దేవుడు ఎవరు? యెహోవా దేవుడు. ఇక్కడ రాయబడుతున్నది, నువ్వు మొరపెడితే చాలు, నీ శ్రమను బట్టి మొరపెడితే చాలు, నువ్వు నీ కష్టాన్ని బట్టి మొరపెడితే చాలు, నీ అసమాధానాన్ని బట్టి మొరపెడితే చాలు, నీ ఇంటిలో ఉన్న పరిస్థితిని బట్టి నువ్వు మొరపెడితే చాలు. నువ్వు ఏది కావాలని దేవుని దగ్గరికి వచ్చి మొరపెడితే నువ్వు ఏమి ఇవ్వడం అవసరం లేదు దేవుడికి, ఏది చెల్లించడం అవసరం లేదు. నువ్వు 10 రూపాయలు ఇచ్చావా, నువ్వు లేకుండా కొబ్బరికాయలు కొడతావా, కోలు, అవన్నీ దేవుడు ఏది అడగలేదు. కానీ నువ్వు ఏం చేయాలంటే, నువ్వు ఎక్కడనైతే ఉన్నావో అక్కడ ఏం చేయాలా? నువ్వు మోకరించి మొరపెట్టు దేవుడికి. ప్రభువా నాకేమొచ్చినది, ఇప్పుడు ఏం కలిగినది? నాకు శ్రమ కలిగినది. ఇక్కడ ఏమంటున్నాడు? నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి యెహోవాయే వాడిని విడిపిస్తాడు. వాడికి శ్రమ వచ్చినది. నువ్వు శ్రమ వచ్చినప్పుడు ఎవరి వైపు చూడకండి. నా అనుభవంతో చెప్తున్నా, మీరు ఎవరి వైపు చూడకండి. అది ఎలాంటి శ్రమ కానియో, ఎంత భయంకరమైన శ్రమ కానియో, ఎంత వేదన కలిగించు శ్రమ కానియో, ఎంత దుఃఖము కలిగించి మరి అందరూ వెల్వేసే శ్రమ కానియో, ఎవరు చూడలేని శ్రమ కానియో నీకు వచ్చినప్పుడు నువ్వు ఎక్కడనైతే ఉంటావో అక్కడ నువ్వు మోకరించు. నీకు వచ్చిన దాన్ని ఇప్పుడు నువ్వేమంటున్నావు? ప్రభువా నాకు ఈ శ్రమ వచ్చినది, నువ్వు రక్షించు వాడవు కదా. ఆ ఒక్క దేవుడు ఎవరో, ఆ ఒక్క దేవుడిని నేను ప్రార్థన చేస్తున్నాను. ఆ ఒక్క దేవుడు ఎవరో నాకు తెలియపరిచినది ఏంటిది? ఒక్క దేవుడు అని నేను తెలుసుకున్నాను. ఆ ఒక్క దేవుడు ఎవరో నేను తెలుసుకున్నాను. అయితే ఆ ఒక్క దేవునివి ఇప్పుడు నా శ్రమలో నుండి ఏం చేయాలి? నువ్వు నాకు తప్పించు అని నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏమంటున్నాడు? వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించువాడన్నాడు. విడిపించువాడు ఆయనే. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకిస్తాడు. నీ ప్రార్థన కంపల్సరీ వింటాడు. మన దేవుడు ఎవరండి? వినే దేవుడు, మాట్లాడే దేవుడు, చూసే దేవుడు, సహాయము చేసే దేవుడు. మన దేవుడు సహాయము చేయడానికి తన హస్తము కూర్చగా లేదు. తన హస్తమంతా ఆకాశమంతా ఉన్నదంట. నీకు సహాయము చేస్తున్నని దగ్గరలోనే ఉన్నాడు. నువ్వు మొరపెట్టటము లేదు. నువ్వు మొరపెడితే ఆయన వింటానని తన చెవులు నీ వైపు త్రిప్పి ఉన్నాడంట. నువ్వు మొరపెట్టటము లేదు. ఆయన మొర వినాలని ఆశపడుతున్నాడు కానీ నువ్వు మొరపెట్టటము లేదు. ఆయన మరి నిన్ను విడిపించాలని ఆశ కలిగి ఉన్నాడు. కానీ నువ్వు నీ మొరను ఆయనకు వినే రీతిగా నువ్వు ప్రార్థించటం లేదు. ఆయన వినే దేవుడు, విడిపించే దేవుడు. మన దేవుని పేరు ఏంటండి? వినే దేవుడు, విడిపించే దేవుడు. మన దేవునికి కళ్ళు ఉన్నవి, చూస్తున్నాడు, చెవులు ఉన్నవి, వింటున్నాడు, మాటలు వస్తాయి, మాట్లాడుతున్నాడు, చేతులు ఉన్నాయి, ఆశీర్వదిస్తాడు, కాళ్ళు ఉన్నాయి, నీతో నడిచి వచ్చేవాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తెలుసా ఇప్పుడు మన దేవుని గొప్పతనం తెలుసా? దేవుడు ఎలాంటి వాడో తెలుసా?
ఆ ఒక్క దేవుడు ఎవరో తెలుసా? ఆ దేవుణ్ణి మనము ఆపత్తులో నేను ఆదుకునేవాడే ఆ దేవుడు. ఏ దేవుడు అని అంటే మరొకసారి వినే దేవుడు, ఆలకించే దేవుడు, చూసే దేవుడు, ఇచ్చే దేవుడు, నడిచే దేవుడు మన దేవుడు. ఆ దేవుణ్ణి ముందుకొచ్చి నువ్వేం చేయు? ప్రభా నాకు ఈ శ్రమ వచ్చినది, ఈ ఆపద వచ్చినది, నువ్వు విడిపిస్తానని ఉన్నావు కదా, అన్నావు కదా. ఈరోజు నేను విన్నాను. నువ్వు ఇంటికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేయు. ఇది ఎత్తిపట్టి నువ్వు ప్రార్థన చేయు. నువ్వు ఏ ఆపత్తులో ఉన్నావో, నీకు ఏది అవసరమో, నీకు ఏదైతే దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడో నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత నువ్వు ఉన్న పాటన మోకరించి, ఈ రోజు నేను విన్నాను ప్రభా, నీ మాటలు విన్నాను, అయితే నీ మాటలను బట్టి నేను నీ సన్నిధికి వచ్చి అడుగుచున్నాను. నువ్వు విడిపించు వాడవు కదా, ఈ రోజు నాకు శ్రమ వచ్చినది. నువ్వు వినేవాడవు కదా, నువ్వు విను, నా మొర విను, నన్ను విడిపించు. ఈ శ్రమ నుండి నన్ను విడిపించేవాడు ఎవరూ లేరు. ఈ లోకం వైపు చూశాను, ఈ లోకం వైపు చూసి అలసిపోయి సొమ్మసిల్లిపోయాను, పడిపోయాను. ఎవ్వరు సహాయం చేయటం లేదు, నా దగ్గరికి ఎవ్వరు రావటం లేదు. నన్ను చూసి నవ్వుతూ ఉన్నారు, ఏలన చేస్తున్నారు, బాగా అయినదని వ్యతిరేకిస్తున్నారు. కానీ నువ్వు వినే దేవుడవు, ఈ శ్రమ నీ ముందు పెడుతున్నాను. నువ్వు ఆలకించే దేవుడవు. నా మాటలు నేను ఏం మాట్లాడుతున్నానో నువ్వు ఆలకించు. నువ్వు ఆలకిస్తానని నేను ఈరోజు విన్నాను, నువ్వు వింటావని నేను ఈరోజు విన్నాను, నేను విడిపిస్తావని నేను ఈరోజు విన్నాను. నువ్వు వినే దేవుడు, నేను మొరపెడుతున్నా, నువ్వు మొరపెట్టు, నీకు కార్యము జరుగుతుంది. హల్లెలూయా. మనం మొరపెట్టక దేవుని అన్ని కోల్పోతున్నాము, దేవుడిచ్చేటి అన్ని కోల్పోతున్నాం. దేవుని వాక్యమే సెలవిస్తున్నది, నేను వింటా అంటున్నాడు. మీ ఆపదల నుండి నేను తప్పిస్తా అంటున్నాడు. ఆ తప్పించే దేవుణ్ణి వెతుకు. ఎక్కడికి వెళ్ళకండి, ఏది వెతకకండి, ఎటువైపు వెళ్ళకండి. మీ డబ్బులు వేస్ట్, మీ సమయము వేస్ట్, మీ శరీరము వేస్ట్, మీ శరీరం ఆరోగ్యము క్షీణించిపోతుంది, కానీ మీకు దొరికేది ఏమీ ఉండదు. తర్వాత అన్ని కోల్పోయి ప్రభా నేను రిక్తురాలిగా అయ్యాను అని ఏడ్చే దినము రాకముందే ఏం చేయాలా? ఈ కొద్దిపాటి శ్రమను బట్టి మనం ఏం చేయాలా? దేవుని దగ్గర మొరపెడుతూ ఉండాలి. ఆయన ఆలకించు దేవుడు, ఆయన పేరే ఆలకించు దేవుడై ఉన్నాడు, విడిపించే దేవుడై ఉన్నాడు. ఆ దేవునికి మనము మొరపెడుతూ ఉంటాం. అలాగే ఇక్కడ 4వ వచనంలో చూద్దాం. 34వ అధ్యాయము 4వ వచనంలో వ్రాయబడిన మాటను మనము మరొకసారి చదువుకుందాం. తప్పించెను. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా ఏం చేశాడంట? యెహోవా యొద్ద విచారణ చేయగా ఏమంటున్నాడు? నువ్వు నాకు మొరపెట్టు, నేనేం చేస్తా? వింటా, నేను ఆలకిస్తా, నీ మొరను నేను ఆలకిస్తా, ఆలకించి నేను ఏం చేస్తా? నీ శ్రమల నుండి నేను విడిపిస్తా. అయితే నేను విడిపిస్తా అని సెలవిచ్చిన దేవుడు, నువ్వు మోకరించి, నువ్వు దేవుని సన్నిధిలో మోకరించి నువ్వు ప్రార్థన చేస్తే, నీ సమస్య దేవునికి చెప్పుకుంటే, దేవుడు అంట ఇక్కడ ఏమంటాడంటే, నేను యెహోవాకు మొరపెట్టాను. నువ్వు అప్పుడు అనాలి, నువ్వన్నీ నేను యెహోవాకు మొరపెట్టాను. అయితే ఏం చేశానంట? నేను యెహోవా యొద్ద విచారణ చేయగా, నా అన్నీ కూడా విచారణ చేశాను, అవన్నీ కూడా చెప్పుకున్నాను దేవుని దగ్గర. నాకున్న ఆపదలు, నాకున్న శ్రమలు, నాకున్న కష్టములు, నాకున్న నష్టములు, నా అప్పులు, నా ఇరుకులు, నా బాధలు, నా ఇరుగు పొరుగు వారు నన్ను హేళన చేసేటి ప్రతిదీ కూడా నేను ఎవరికి చెప్పుకున్నాను? యెహోవాకు చెప్పుకున్నాను, యెహోవాకు చెప్పుకున్నాను. యెహోవా దగ్గర విచారణ చేయగా ఆయన ఏం చేశాడు? ఉత్తరం ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు జవాబిచ్చే దేవుడు. చెప్పాను కదా, మన దేవుడు ఎవరండి? మాట్లాడే దేవుడు. జవాబు ఇవ్వడం అంటే ఎలా? మాట్లాడతాడు. మన దేవుడు మాట్లాడతాడు. ఏమని మాట్లాడతాడు? నువ్వు నా దగ్గర విచారణ చేసావు కదా, నా దగ్గరికి వచ్చి నువ్వు మొరపెట్టుకున్నావు కదా, నా దగ్గర అన్నీ కూడా నీకు ఏమున్నాయి అన్నీ చెప్పుకున్నావు కదా, అయితే నేనేం చేస్తాను? దానికి నేను జవాబిస్తూ ఉన్నాను, నేను జవాబిస్తున్నాను. ఏమని ఇస్తున్నాడు అని అంటే, ఆయన నాకు కలిగిన బాధలన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించినాడంట. నీకు ఇన్ని చెప్పుకున్నావు కదా, నీకు కలిగిన ప్రతి బాధలో నుండి నేను ఇప్పుడు ఈరోజు నేను తప్పిస్తున్నాను. నీకు జవాబు వస్తుంది. రాకపోతే నన్ను అడగండి. నువ్వు ఏదైతే వింటున్నావో, ఏదైతే ఈరోజు నువ్వు వింటున్నావో దాన్ని బట్టి నువ్వు చేయు. నువ్వు జవాబు రాకపోతే నన్ను అడగండి, నేను దానికి సమాధానం చెప్తా. ఎందుకంటే నేను అనుభవంలో నుండి వచ్చాను, అవన్నీ నేను అనుభవించి వచ్చాను కాబట్టి నేను రూఢిగా చెప్పగలను. నా దేవుడు సహాయం చేసేవాడు, నా దేవుడు తప్పించేవాడు, నా దేవుడు విడిపించేవాడు, నా దేవుడు మరి ఆలకించేవాడై ఉన్నాడు. కాబట్టి ఆ దేవుడే ఒక్కడైన దేవుడు. ఆ దేవుని దగ్గరికి వచ్చి నువ్వు మొరపెట్టుకుంటే నిన్ను తప్పించేవాడు. ఆయనకి ఎన్నో భయములు ఉన్నాయంట.
కీర్తనకారుడు రాస్తున్నాడు, ఆయనకున్న భయములన్నిటి నుండి ఆయన నన్ను విడిపించాడు. ఎన్ని భయములు చెప్పుకున్నాడో దేవుడికి, అవన్నిటి నుండి ఒక్కటి కూడా, కొన్ని ఇచ్చిన కొన్ని ఇంకా ఉన్నాయి నీవు అన్నాడా? అనలేదంట. ఏం చేశాడు? భయములన్నిటి నుండి ఆయన తప్పించేశాడంట. మన ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చే దేవాతి దేవుడు, మన ఆపదలో ఆదుకునే ఆ దేవుని గురించి మనము ధ్యానించుకుంటూ ఉన్నాము. యాకోబు పత్రిక 5వ అధ్యాయము, యాకోబు పత్రిక 5వ అధ్యాయము 10-11 వచనాలు చదవండి. వింటిరి? చాలండి. ఇక్కడ వ్రాయబడిన మాట మనము జ్ఞాపకము చేసుకోవాలి. నా సహోదరులారా, ప్రభువు నామమున బోధించిన ప్రవక్తల శ్రమల అనుభవమును ఓపికను మాదిరిగా పెట్టుకొనుడి, సహించిన వారికి ధన్యులు అనుకొనుచున్నాము కదా. మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి, ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొనుచున్నారు. ఇక్కడ యాకోబు రాస్తూ ఉన్నాడు. యాకోబు సంఘముతో, లేకుంటే సహోదరులతో, లేకుంటే దేవుని బిడ్డలతో మాట్లాడుతున్నాడు. వారికి శ్రమ వచ్చినది. వారికి శ్రమ వచ్చినప్పుడు వారి శ్రమలను బట్టి, వారి శ్రమలను చూసిన యాకోబు అంటున్నాడు, మీ శ్రమ వచ్చినది, మీకు ఆపద వచ్చినది, మీరు ఏం చేయాలంటే, మీరు పూర్వము ఒకటి చదివారు కదా, ఒకరి గురించి తెలుసుకున్నారు కదా. ఎవరు వాళ్ళు? యోబు గురించి మీరు విన్నారు కదా. యోబుకు ఎన్ని శ్రమలు వచ్చినాయో మీరు విన్నారు కదా. ఆ యోబు సహనమును గూర్చి వింటిరి, ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు కదా. ఎవరైతే మనం ఎవరికన్నా మనము సహాయం చేయాలంటే, లేకుంటే వారికి ఆదరణ కలిగించే మాటలు మాట్లాడాలంటే, ఇక్కడ యాకోబు వారికి శ్రమలో ఉన్న వారికి ఆదరణ కలిగించే మాటలు మాట్లాడుతున్నాడు. ఆదరణ కలిగించే మాటలను ఎవరిని గురించి చెప్పాలా? సంతోషంగా ఉన్న వారి గురించా? సుఖంతో అనుభవిస్తున్న వారికి? శ్రమలు ఎవరైతే అనుభవించారో, ఆ శ్రమల నుండి ఎవరైతే బయట తీయబడ్డారో, ఆ శ్రమల నుండి దేవుడు ఎవరినైతే బయటికి తీసి వారిని మరి ఉన్నత స్థానములో పెట్టాడో, ఆ శ్రమల నుండి తప్పించాడో, ఆ శ్రమలలో ఉన్నప్పుడు ఆయన ప్రార్థన విని మరి అంగీకరించాడో, వారిని గురించి ఇక్కడ చెప్పుతూ ఉన్నాడు. ఆ శ్రమలో ఉన్న వారి కొరకు చెప్తున్నాడు. మీరు యోబు గురించి విన్నారు కదా. యోబుకి ఎన్ని శ్రమలు వచ్చినవి. యోబు ఆయనను కూడా ఏం చేశాడు? ఆయన కనికరము కలిగిన వాడై ఉండి, ఆయన జాలి కలిగిన వాడై ఉండినప్పుడు గలవాడు ఉన్నాడని మీరు తెలుసుకుంటారు కదా అని సెలవిస్తూ ఉన్నారు. ఆయన మనము తెలుసుకుందాము. సరే, మనకు ఇప్పుడు యాకోబు మనతో మాట్లాడుచున్నాడు. ఆ యోబు గురించి మనము కూడా తెలుసుకుందాం. యోబు రాసిన గ్రంథము 1వ అధ్యాయము, యోబు రాసిన గ్రంథము 1వ అధ్యాయము యోబు జీవితాన్ని మనము ముందు పరిశీలన. ఇప్పుడు యోబు గురించి యాకోబు హెచ్చరించిన రీతిగా, యోబు గురించి మీకు తెలుసు కదా, యోబు ఎలా ఉన్నాడో తెలుసు కదా అని యాకోబు శ్రమలో ఉండిన వారికి ఓదార్పు కలిగించే మాటలు ఎలా మాట్లాడాలో ఈ యోబు జీవితంలో మరి మనము కూడా ఏమి నేర్చుకుందాం. యోబు మరి ఎలాంటి వాడో మనము కూడా తెలుసుకుందాం. యోబు గురించి మనము తెలుసుకున్నట్లయితే, ముందు యోబు జీవిత విధానము ఎలా ఉన్నదంటే, 1వ అధ్యాయము 1 నుండి మనము చదువుదాము. 1వ అధ్యాయము 1 నుండి చదువుదాం. చాలండి.
ఇక్కడ 4 వచనాలు యోబు గురించి రాయబడినది. యోబు జీవితము ఆయన యోబు జీవితము ఎలా ఉన్నది అని అంటే ఆయన ఏమంటున్నాడంటే ఆ మనుష్యుడు ఎలాంటి వాడంట, యథార్థవంతుడును న్యాయవంతుడును దేవుని యందు భయభక్తము కలిగిన వాడై చెడుతనమును విసర్జించిన వాడు. ఆయన జీవితము ఎలా ఉన్నదంట మనం చెప్పాం కదా, నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకిస్తాడు. ఎవరు మొరపెడితే ఆలకిస్తాడు? నీతిమంతులు మొరపెడితే యెహోవా ఆలకించి యెహోవా దానికి మరి ఉత్తరం ఇచ్చేవాడైనాడు, విడిపించేవాడైనాడు. ఇక్కడ యోబు గురించి రాస్తే ఆయన యథార్థవంతుడంట, న్యాయవంతుడంట, దేవుని యందు భయము భక్తి కలిగి చెడుతనమును విసర్జించిన వాడు గనుక ఆయన ఎలా ఉన్నాడంట, సంపన్నుడుగా ఉన్నాడంట, ఆయన ఆస్తిపరుడుగా ఉన్నాడంట. ఆయన మరి ఆ దేశంలో ఆయన కంటే ఆస్తిపరులు ఎవరు కూడా లేరంట, అంత గొప్పగాడిగా ఉన్నాడు. ఆ ఆస్తి ఎలా వచ్చినదంటే ఆయన చేసినది ఏంటంటే ఆస్తిని బట్టి ఆయన గర్వించలేదు, ఓదను బట్టి గర్వించలేదు. ఆయన ఎవరిని బట్టి గర్వించాడంటే, ఎవరిని బట్టి అతిశయించాడంటే దేవాతి దేవుని బట్టి అతిశయించి ఏమంటున్నాడు, ఆయన అతిశయించడమే కాదు యథార్థంగా ప్రవర్తించాడు, న్యాయవంతమైన తీర్పు తీర్చిన వాడిగా ఉన్నాడు, దేవుని అందు భయము భక్తి కలిగిన వారిగా ఉన్నారు. ఈరోజు భయము ఉంటే భక్తి ఉండదు, భక్తి ఉంటే భయము ఉండదు. కానీ యోబుకు భయముతో పాటు భక్తి కూడా కలిగిన వాడు, చెడుతనమును చూసి విసర్జించుకునేవాడు, చెడుతనమును అసహించుకునేవాడు. ఆ చెడుతనము కనబడితే వారు ఎవరైనా వారు సరే వారిని నిలదీసి వారిని సరిచేసే రీతిలో ఉండేవాడు. అవి ఉన్నవి కాబట్టి వాటిని కలిగి ఉన్నాడు కాబట్టి యోబు ధనవంతునిగా దేవుడు ఆశీర్వదించాడు. మనకు ధనవంతులు కావాలని ఉన్నది, కానీ యోబు లాంటి జీవితం మనము తీసుకుంటామా? యోబు లాంటి జీవితం కలిగి మనం ఉంటామా? ఆయన జీవితంలో చేసినవి ముందు నువ్వు ఇవి చేస్తే అవి మరి ఆ ముందు కలిగినవన్నీ కూడా ఆయనకు ఎన్ని వందల ఆస్తి కలిగి ఉన్నవాడై ఉన్నాడు. అన్ని విధముల ఆశీర్వదించడమే కాకుండా ఆ దేశంలో ఆయన కంటే ధనవంతుడు ఎవరు లేరని ప్రభువు వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఇది యోబు జీవితంలో మనము నేర్చుకోవలసినది. యోబు ఎలాగున్నాడో మనము కూడా అలాగా ఉండాలి. ఒకటి ఏం చేయాలి? యోబు ఉన్నది యథార్థంగా మనం ఉండాలి, తర్వాత న్యాయవంతులుగా ఉండాలి, దేవుని యందు భయభక్తులు కలిగిన వారిగా ఉండాలి, చెడుతనమును విసర్జించుకునే వారిగా ఉండాలి. ఆయన జీవితం ద్వారా మనము నేర్చుకోవలసినవి ఈ 4 విషయాలు కూడా మనము జ్ఞాపకము చేసుకొని వాటిని అనుసరించి నడిచే వారిగా మనము ఉండాలి. మనం రెండవది మనం చూస్తే యోబు జీవితంలో యోబు జీవితము విధానము చూసాము. ఇప్పుడు యోబు ఆపదలను కూడా మనము చూస్తాము. మరి ఇంత బాగా ఉన్న వారికి ఆపదలు వస్తాయా? యథార్థంగా ఉన్నాడు, న్యాయముగా ఉన్నాడు, దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నవాడున్నాడు, చెడుతనమును విసర్జించుకున్నవాడిగా ఉన్నాడు. ఇవన్నీ ఉండినా కూడా యోబుకు ఎందుకు ఆపదలు వచ్చాయి అంటే, నీతిమంతులుగా ఉండటం వలన ఆపదలు వెళ్ళిపోతావా రాకుండా అంటే అవి వస్తూనే ఉంటాయి. ఎలా వస్తాయో మరి దేవుడు యోబు ఆపదలు ఎలా వచ్చాయో మనం నేర్చుకుందాం. ఇక్కడ 13వ వచనం మనం చూద్దాం. 13వ వచనం నుండి 22 వచనాల వరకు కూడా ఆయనకు కలిగిన ఆపదలు మనకు కనపడుతూ ఉంటాయి. వచ్చి చాలండి. ఇక్కడ 15వ వచనంలో వ్రాయబడిన మాట, మొదటి శ్రమ స్టార్ట్ అయినది ఆయనకి. న్యాయవంతుడు, భక్తిపరుడు, యథార్థవంతుడు, చెడుతనమును విసర్జించుకున్నవాడు. కానీ 15వ వచనంలో ఆయనకు ఒక శ్రమ స్టార్ట్ అయినది. ఎందుకు ఆ శ్రమ వచ్చినదంటే, ఆ నీతిమంతుని పరీక్షించడానికి, ఆ నీతిమంతుని పరిశీలన చేయడానికి దేవుడు ఒక పరీక్ష పెట్టాడు. ఎవరితో పెట్టాడో తెలుసా? సాతానుకు ఆజ్ఞ ఇచ్చాడు. నువ్వు సాతాను వెళ్ళి అంటది, యోబు లాంటి ఆ యోబును నువ్వు చూసావా? ఆయన ఎంత భక్తిపరుడు అంటే, నువ్వు అంత ధనం ఇచ్చావు కాబట్టి
ఆయన నిన్ను విడువక ఏం చేస్తున్నాడు? నీతిమంతునిగా ఉన్నాడు, భక్తిపరుడుగా ఉన్నాడు. ఆ ధనమే లేకుంటే నీ మీద ఏం చేశాడు? ఈ దేవుడు మంచివాడు కాదని 4 రాళ్ళు నీ మీద వేసి నేను మళ్ళీ దేవుణ్ణి చూసుకుంటా అని వెళ్ళేవాడు. కానీ నువ్వు అన్ని తీర్లా ఇచ్చి ఆ దేశంలో అందరికంటే గొప్పవానిగా చేసినాక ఎందుకు నీతిగా ఉంటాడు కదా అని సాతాను దేవునితో అంటున్నది. ఎందుకు నీతిగా ఉంటాడు అన్ని ఇచ్చినప్పుడు ఎవరైనా నీతిమంతుడు, అది సహజమే అని సాతాను చెప్తే నువ్వు అలాగంటున్నావా? కానీ హృదయ రహస్యాలు ఎరిగిన మన దేవుడు యోబు హృదయం ఎలా ఉన్నదో తెలుసు కాబట్టి యోబు గురించి ఆయన ఛాలెంజ్ చేశాడు. నువ్వు అలాగంటున్నావా? అయితే అవన్నీ ఇస్తేనే నీతిమంతునిగా ఉన్నాడని నువ్వు అనుకుంటున్నావా? అయితే నీకు సెలవిస్తున్నావు, నువ్వు వెళ్ళి ఆయన ఏం చేస్తావు? నువ్వు ఏదైతే అనుకుంటున్నావో, నువ్వు ఏదైతే ఆయన నష్టపరచాలనుకుంటున్నావో, ఏదైతే ఆ నీతి నుంచి తొలగించాలనుకుంటున్నావో, నువ్వు ఏదైతే భయభక్తులు కలిగి నా మీద చేసిన ఆ ప్రార్థన విశ్వాసము తొలగించాలనుకుంటున్నావో అవన్నీ కూడా నేను చేయాలా? అవన్నీ నా నుండి విడిపోవాలంటే నువ్వు ఏదైతే అనుకుంటున్నావో దాన్ని ఏం చేయాలా? నువ్వు తీసివేయు. అనగా తనలో ఉన్న ఆస్తిని అంతే కూడా దేన్ని బట్టి గర్విస్తున్నా, దేన్ని బట్టి నన్ను ఆరాధిస్తున్నా నువ్వు అనుకుంటున్నావో అవన్నీ కూడా నీ ఆధీనంలో పెట్టా, నువ్వు చేసుకో అని మరి సాతానుకు యోబు సెలవిచ్చినప్పుడు వచ్చేసిన దానికి సంతోషం అనిపించినది. అబ్బా నాకు సెలవు దొరికినదిగా నేను యోబు దగ్గరికి వెళ్ళి ఏం చేస్తా? నేను ఇష్టం వచ్చిన రీతిలో నేను నష్టం చేస్తా అనుకున్నది వచ్చినది. మొదటిగా అక్కడ ఏమైనది? 15వ వచనంలో ఖడ్గంతో వానిని హతము చేశారు. అక్కడ మొదటి శ్రమ ఆయనకు మరి సంభవించిన తర్వాత తెలియజేయడానికి ఇక్కడ 14వ వచనములో ఎద్దులను నాగలి దున్నుచు గాడిదలను వాటిని సమీపించిన మేయిచుండగా షేబాయులను వాటి మీద పడి వాటిని పట్టుకొని పోయి ఖడ్గముతో పనివారిని హతము చేసిరి అని చెప్పి ఒక్కడు తప్పించుకొని వచ్చి యోబుతో చెప్తున్నాడంట, నీ ఎడ్లన్నీ కూడా హతము చేయబడ్డాయి, పనివారు కూడా నరకబడ్డారు, నేను ఒక్కడినే తప్పించుకొని వస్తున్నాను అని చెప్పాడంట. అది విన్నాడు యోబు. అది విని మరి కంగారు పడలేదు, మౌనముగా చెప్పినది వింటూ ఉన్నాడు. అలాగే మళ్ళీ 17వ వచనం దగ్గరికి వచ్చిన తర్వాత చెప్తున్న మాట 17 చదవండి. రెండోది ఏం చేశాడు? అతడు ఇంకా మాటలాడుచుండగా మరి ఒక్కడు వచ్చాడంట. ఈ వార్త చెప్పుతుండగానే నీ ఖడ్గం చేత అదేంటి గాడిదలను దుక్కుటెదలను చంపేశారు, నీ పనివారిని చంపేశారు అని ఒకడు తీసుకొచ్చి ఆ వార్త చెప్పుతుండగానే మళ్ళీ ఇంకొకరు వచ్చారంట. ఇంకొకడు వచ్చి ఏం చెప్తున్నాడు? నీ గొర్రెలను నీ పనివారిని తగులబెట్టి అగ్ని ఆకాశం నుండి పడి గొర్రెలను పనివారిని రగులబెట్టి కాల్చి వేసెను, దానిని నీకు తెలియపరచడానికి నేను ఒక్కడిని తప్పించుకున్నాను. ఏమైనది? ఇది రెండో శ్రమ. మళ్ళీ మూడో శ్రమ వెంటనే అది వింటూ ఉండంగానే మళ్ళీ ఇంకో శ్రమ వచ్చినది. 17వ వచనం చదవండి. చాలని అక్కడ ఒంటెలు మళ్ళీ అవి కూడా చనిపోయినవి. అది ఖడ్గం చేత చంపబడ్డవి. అది మూడో శ్రమ. మూడో వార్త, చెడు వార్త. ఇక్కడ 4వది విందాము. 18వ వచనం. చనిపోయారు. ఎవరు చనిపోయారు? మళ్ళీ నేను ఒక్కడినే వచ్చాను. ఎన్ని వార్తలు! ఇక్కడ ఏమున్నది? ఫస్ట్ వచ్చిన మనం చూస్తే ఆ 7 సంతానంతో అతనికి 7 కుమారులు, తర్వాత 3 కుమార్తెలు, వాటితో పాటు అతనికి 700 గొర్రెలు, 300 ఒంటెలు, 500 జతల ఎడ్లు, 500 ఆడగాడిదలు కలిగిన బహుమంది పనివారు అతనికి ఆస్తిగా ఉండేను కనుక తూర్పు దిక్కు జనులందరిలో అతని కంటే గొప్పవాడు ఎవడు ఉండలేదు. ఎన్ని ఉన్నాయి! ఇవన్నీ కూడా ఇప్పుడు ఏమైనాయి? అన్నీ పోయినాయి. గాడిదలు పోయినాయి, ఒంటెలు పోయినాయి, గొర్రెలు పోయినాయి, కుమార్తెలు కుమారులు కూడా
చనిపోయారు. ఒకదాని తర్వాత ఒకటి, ఒక్క శ్రమ స్టార్ట్ అయినది, దాని తర్వాత ఒక్కొక్కటి వినరానివన్నీ కూడా వింటూనే ఉన్నాడు. అప్పటికే ఆయనకు 5 శ్రమలు కలిగినాయి, 5 ఆపదలు వచ్చినాయి. వినరాని మాటలు, అవి భయంకరము కలిగించే మాటలు. ఆస్తి గురించి, మా పనివారు లేరు, ఆస్తి లేదు, తర్వాత తనకున్న మరి గొర్రెలు గొడ్లు ఎవ్వి కూడా లేకుండా లాస్ట్కు కనిన కుమార్తెలు కూడా చనిపోయారంట. అప్పుడు ఎలా ఉంటుంది? మనమైతే ఏం చేస్తాము? ఈ దేవుని నమ్ముకున్నందుకు దాని తర్వాత 5 శ్రమలు కదా, 5 వచ్చినాయి ఇప్పటి వరకు, 5 విన్నాము. అబ్బా అంత పోయినాక నేను ఒక్కరి నుండి ఏం లాభము? ఈ దేవుడు వద్దు, నాకు ఏమొద్దు, నేను మళ్ళీ ఏం చేస్తా? నేను మళ్ళీ పాతకాలపు జీవితాన్నే జీవిస్తా, పాతకాలపు నా జీవితము నేను మొదలు పెడతా అని వెనక్కి వెళుతారు. కానీ యోబు అక్కడ అనుకోలేదు. ఇవన్నీ విన్న తర్వాత 21వ వచనంలో చెప్తున్నాడు. 21 చదవండి. 21 నుండి చదువు. అప్పుడు యోబు లేచి హల్లెలూయా, హల్లెలూయా. అన్యాయం చేశాడని దేవుడు చెప్పాడా? యోబు చెప్పాడా? ఈ విషయములో ఈ 5 విషయాలు, భయంకరమైన విషయాలు తన జీవితంలో జరిగినా కూడా ఏ విషయంలో కూడా యోబు నా దేవుడు నాకు అన్యాయము చేశాడు అని చెప్పలేదట. కానీ ఏం చేశాడంట? సాష్టాంగపడి నమస్కారం చేస్తూ దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. దీనత్వము కలిగి నేల మీద సాష్టాంగపడి, ప్రభా నీవి ఇచ్చావు, నీవే తీసుకున్నావు, నీకు మాత్రమే మహిమ కలుగును గాక అని దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని స్తుతిస్తూ ఉన్నాడు, దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఉన్నాడు. ఎవరైనా ఇన్ని ఆపదలు వస్తే దేవుని నామాన్ని మహిమపరిచేవారు ఉంటారా? కానీ ఈ రోజుల్లో కొంతమందిని మనము చూస్తున్నాము. ఒకానొక సందర్భంలో చాలామంది, అంటే మనము ఆ యూట్యూబ్ వచ్చిన తర్వాత, లేకుంటే ఇవన్నీ మీడియా ద్వారా మనము కొన్ని విషయాలు కొంతమంది ద్వారా మనం తెలుసుకుంటున్నాము. ఎందుకంటే దేవుని వాక్యము వినిన వారు, దేవునిలో భయము భక్తి కలిగి న్యాయము జరిగించేవారు, దేవునిని ఆరాధించేవారు ఏం చేస్తున్నారంటే, కుమారులు చనిపోయినను, ఆస్తి పోయినను కూడా వారు దేవునికి ప్రార్థన చేసి దేవుని స్తుతిస్తూ దేవుని సన్నిధిలో దేవుని కొరకు నిలబడిన వారు చాలా మందిని మనము చూడగలము. ఈ రోజుల్లో అవి జరుగుతూ ఉన్నవి. అందుకనే ఇంకను సేవ విస్తరిస్తూ ఉన్నది, ఇంకా సువార్త దేశ విదేశాల్లో ప్రకటింపబడుతున్నది. ఎందుకో తెలుసా? అలాంటి వారు ఇంకా లోకములో ఉన్నారు కాబట్టి, నిలబడ్డారు కాబట్టి, అంటే మరి సేవ కొనసాగుతూనే ఉన్నది. దేవుని సత్య సువార్త ప్రకటింపబడుచున్నది. ఆ రోజు చేసిన, అందుకనే యాకోబు చెప్పుతూ ఉన్నాడు సంఘముతో, ఏం చెప్పున్నాడు? నువ్వు యోబు గురించి ఆలోచించావు కదా, యోబు గురించి విచారణ నీకు తెలుసు కదా, యోబు ఎలాంటి కష్టాలు అనుభవించాడో. అయినను కూడా యోబు సహనం విడిచిపెట్టలేదు, యోబు దేవునిని దూషించలేదు, దేవునికి ప్రార్థించటము మానలేదు, దేవుని శపించిన వాడిగా లేడు. ఎందుకంటే దేవుని మహిమపరిచి దేవుని ఆరాధించేవాడిగా ఉన్నాడు అని మరి అక్కడ యాకోబు ఆ సంఘానికి, లేకుంటే తన తోటి సహోదరులకు మరి ఆ మాటలు యోబు గురించి చెప్పి బలపరుస్తూ ఉన్నాడు. ఈరోజు మనకు ఆ శ్రమల్లో ఉన్నామేమో. అంత శ్రమలు మనకు ఎవరికి లేవు. యోబుకు వచ్చిన శ్రమలు ఎవరికన్నా ఉన్నాయా? అసలు అన్ని శ్రమలు వస్తే ఇక్కడ ఒక్కరు కూడా ఉండరు. హల్లెలూయా. ఎందుకు ఇప్పుడు ఎవరన్నా వచ్చి నువ్వు ఆ దేవుని నమ్ముకోకుంటే నిన్ను చంపేస్తానంటే ఒక్కరైనా ఉంటారా? నిజంగా చెప్పండి. దేవుని కొరకు ఎవరైనా నిలబడేవారు ఉంటారా? హల్లెలూయా. చేతులు లేస్తలేవు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నిజముగా తెలుసుకున్న వారు, దేవుని రుచి చూసిన వారు చంపుతానన్నా కూడా భయపడరు. ఎందుకంటే ఇక్కడ చనిపోతే నేను అక్కడ దేవునితో ఉంటా. దేవుని కొరకు చస్తే ఏంటిది? అది జీవ గ్రంథంలో నా పేరు వ్రాయబడి ఉంటుంది అని సంతోషించే వారిగా ఉంటారు. దేవుని కొరకు బ్రతకాలి అనుకుంటే అది చంపుదామన్నా కూడా నా దేవుడు గొప్ప దేవుడు కదా.
మనకు తెలుసు. ఎంతో ఏడ్చి కంగలార్చి అదేంటిది గర్భఫలము తీసుకొని మన గర్భఫలము పొందినది భారతి కదా. ఇప్పుడు వచ్చి ఎవరన్నా వచ్చి నీకు నువ్వు దేవుని నమ్మొద్దు, నీకు నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టేసేయి అని ఏదైనా బలవంతం చేశారనుకో, ఇప్పుడు ఆమె ఏం చేయాలా? విడిచిపెట్టాలా? విడిచిపెట్టదు. ఎందుకనంటే నువ్వు చెయ్యని నా దేవుడు చేశాడు, నువ్వు ఇవ్వనిది నా దేవుడు ఇచ్చాడు కదా. నా ఆపదలో నా దేవుడు నాకు నిలబడ్డాడు, నా శ్రమల్లో నా దేవుడు నాకు నిలబడ్డాడు, నాకు అవమానం కలిగినప్పుడు నా అవమానాన్ని దేవుడు నాకు తీసేశాడు. నువ్వు ఇచ్చావా? నువ్వు సంతోషాన్ని ఇచ్చావా? లేకపోతే నా ఆపదలో నిలబడ్డావా? నాకు సహాయము చేశావా? నీకు ఏమీ కాదని నన్ను ధైర్యపరిచావా? నువ్వు ఏమి చెయ్యని వాడివి, నీ మాట నేను ఎందుకు వినాలి? ఎన్ని చేసిన నా దేవుని మాట మాత్రమే నేను వినాలి అని రోషము కలిగిన క్రైస్తవులుగా మనం నిలబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కొక్కసారి మనం దేవుని గురించి జ్ఞాపకము చేసుకుంటే ఈ మనుషుల గురించి మనం ఎందుకు, ఈ మనుషుల మాటలు ఎందుకు వినాలి? ఈ మనుషులు మనకు ఒక పూట ఏమైనా అన్నం పెట్టారా? మనకు జ్వరం వచ్చినప్పుడు, మనకు ఆపద కలిగినప్పుడు, మన హాస్పిటల్లో ఉన్నప్పుడు ఏమైనా డబ్బు సహాయం చేశారా? నీకు సహాయం చేశాను కాబట్టి నా మాట వినుమని చెప్పడానికి అసలు వీరు ఎవరు? మనకు చెప్పడానికి, వీరు కట్టడం పెట్టడానికి వీరు ఎవరు? ఏం అధికారం ఉన్నది వారికి? ఒక్కసారి మనం ఆలోచించగలాలి. ఏదైనా మనం ఆలోచిస్తే దేవుని గొప్పతనం మనకు అర్థమవుతుంది. యోబు అలాంటి అక్కడ సంఘాన్ని బలపరుస్తూ ఉన్నాడు యాకోబు. ఎందుకనంటే ఆ యోబులాగా మనము ఉండాలి, ఆ యోబులాగా మనము జీవించాలి, ఆ యోబు జీవితాన్ని మనం మాదిరిగా తీసుకోవాలి. క్రీస్తు కొరకు మనము బ్రతకాలి. క్రీస్తును ఒక్క మాట కూడా అనలేదంట. ఆయన ఇచ్చినవన్నీ కూడా మనము అనుభవించాము, కానీ ఆయన తీసుకున్నప్పుడు కూడా అలాగే ఉండాలి. అలాగే అక్కడనే మరి ఇక్కడ 5 శ్రమలు మనకు వచ్చాయి. 2వ వచనంలో మనము చూసినట్లయితే మళ్ళీ దేవుడు ఆ ఆస్తి అంతా పోయిన తర్వాత ఒంటరి వాడు అయినప్పుడు మళ్ళీ సాతాను వస్తుందంట. 2వ అధ్యాయంలో మనం చూస్తే సాతాను మళ్ళీ దేవుని దగ్గరికి వెళుతుంది. దేవుడు మళ్ళీ సాతాను అక్కడ మాట్లాడుకుంటున్నారు. ఏమని మాట్లాడుకుంటున్నారు మనం చదువుదాం. 2వ అధ్యాయం. చాలండి. ఏమంటున్నది? ఎంత తెలివి కలిగా మాట్లాడుతున్నది కదా సాతాను. అక్కడ దేవుడు అంటున్నాడు ఏమనంటే, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు ఎవడూ లేడు. అయితే ఆ నిష్కారణముగా అతనిని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించితివి. దేవుడు చెప్పుతున్నాడు. చూసావా, గొడ్లు పోయినవి, గోదలు పోయినవి, ఆస్తి పోయినది, అంత పోయినది, పిల్లలు చనిపోయారు, 7 పిల్లలు చనిపోయారు. అయినా నువ్వు చూసావా, నన్ను ఏమని చేసావు? నన్ను ఎలా ప్రేరేపించావు? నువ్వు అవన్నీ ఇచ్చావు కాబట్టే ఆయన నీతిమంతుడుగా ఉన్నాడు, భక్తిపరుడుగా ఉన్నాడు అని అనవసరంగా నన్ను ప్రేరేపించావు కదా. ఇప్పటికైనా నీకు అర్థమైందా అని ప్రభువు సాతానుతో అంటే, మళ్ళీ ఏమంటుందంటే, సాతాను దేని మీద పడినది? కన్ను యోబు శరీరం మీద పడినది. ఓహో, అన్ని బాగానే ఉన్నాయి కానీ ఆ శరీరం ఒక్కటి మనం పాడు చేస్తే అప్పుడైనా భక్తి విడిచిపెడతాడని మళ్ళీ ఆ శరీరం ఉన్నది కదా, ఆ శరీరాన్ని నువ్వు బాగానే ఉంచావు కదా, అందును బట్టి ఇచ్చిన శరీరాన్ని బట్టి దేవుని నిన్ను మహిమపరుస్తున్నాడు. ఒక్కసారి నువ్వు మళ్ళీ ఒక అవకాశం ఇయ్యి, ఆ శరీరాన్ని కూడా నువ్వు తీసివేయి, అప్పుడు నేను విడిచిపెడతాడు, నేను విసర్జిస్తాడని అంటే దేవుడు అది కూడా ఇచ్చాడు.
చాలండి. ఏమైంది? అరికాలు మొదలుకొని తల మొదలుకొని అరిపాదం వరకు కురుపులతో నింపేసిందంట. మొత్తేసాడు అతడు. ఇంక 8వ వచనం. చాలండి. ఇక్కడ మరీ 2 శ్రమలు వచ్చాయి. తన ఒళ్ళంతా కూడా కురుపులతో నిండిన వాడై చూడలేని పరిస్థితిలో ఉండి పెంకులతో ఒళ్ళంతా గీరుకుంటున్న సమయంలో మరి ఆ శ్రమనే యోబు అనుభవిస్తుంటే అంటే భార్య వచ్చేయమంటున్నది, నువ్వు చనిపోయిగా. విశ్వాసము లేని భార్య కదా, విశ్వాసము లేని భార్య, చనిపో, నువ్వు ఎందుకు ఇంకా బ్రతుకుతున్నావు? నువ్వు చనిపోనక నీ దేవుణ్ణి దూషించి చనిపో, ఊరిక చనిపోకు. ఆ దేవుడు నాకు అన్యాయం చేసినాడు అంటారు కదా. ఏమంటారు? అసలు ఊర్లలోనైతే ఘోరంగా ఏడుస్తూ ఉంటారు. ఆడు తాగి చనిపోతాడు, వాడు వ్యభిచారం చేసి చనిపోతాడు, మోసం చేసి చనిపోతాడు, ఏదో రకంగా చనిపోతూ ఉంటారు. కానీ వారు ఏడిపి ఎలా ఉంటుందంటే, ఆ దేవుని మీద మన్ను పోయ్యా, నా భర్తే దొరికాడా, నా కొడుకే కనబడ్డాడా, దేవుని మీద మన్ను పోతా, నీ భర్త చేసేది కరెక్టా, నీ కొడుకు చేసినవి కరెక్టా, నీవు చేసినవి కరెక్టా, అవి గుర్తుకు రావు. దేవుడు చేశాడని అన్యాయము దేవుని తిట్టుతూ దేవుని మీద మన్ను పోస్తూ ఏడుస్తూ ఉంటారు. ఇక్కడ ఈ మూర్ఖురాలైన భార్య కూడా అదే చేస్తున్నది. అన్ని అనుభవించేది. తర్వాత ఏమంటున్నది, ఇంకెందుకు, చాలు అయ్యా నువ్వు చేసిన కాడికి, ఇక నీతో కాదు. ఆ దేవుని దూషించు. తనలో ఏం దూరినది? సాతాను దూరి ఆ మాటలు అనిపిస్తున్నాయి. నీ దేవుని నువ్వు దూషించి నువ్వు చనిపో, ఇక విసర్జించి నువ్వు చనిపో, ఇంక అవసరం లేదు. ఇటు భార్య దూరమైనది, శరీరం అంతా కురుపులతో నిండి ఉన్నది. ఎన్ని శ్రమలు అసలుకి. అన్ని శ్రమలు మనకు వస్తున్నాయా? అందులో ఇంత కూడా రావటం లేదు, కానీ మన దేవుళ్ళ నిలకడ ఉండటం లేదు. హల్లెలూయా. కొంచెం శ్రమ రాగానే తప్పించుకొని పోతాము. దాన్ని తప్పించుకొని కొంచెం శ్రమ రాగానే మన ఆలోచన వేరే సైడ్ పోతుంది. ఒక 4 రోజులు జ్వరము రాకుండా జలుబుతో అలా ఉంటాం అనుకో, ఏ ముస్లిం దగ్గరికి పోయో ఒక తాయిత్త కట్టించుకోవాలి. అవునా కదా? ఎవరి దగ్గరికి పోయో వారు చెప్తే, వారు నీలాంటి మానవులే, వాళ్ళు ఎన్ని లోపాలున్నాయో తెలుసా? వారు అబద్ధం ఆడరా, వారు వ్యభిచరించరా, వారు మోసం చేయరా, నువ్వు సేమే. నువ్వు సేమ్ ఉన్న మనిషి దగ్గరికి పోయి నా బాధ తీర్చు అంటున్నావు. వాడు ఏం చేస్తాడు? వాడి బాధలో నుండే వాడు బయటపడటం లేదు, వాడే అందులో నుండి బయటికి రావటం లేదు. నువ్వు వెళ్ళి ఏం చేస్తున్నావు అంటే, నీ కష్టార్జితాన్ని వాడికి ఇచ్చి ఏం చేస్తున్నావు? నా బాధను పోవడానికి ఒక కారణం చెప్పంటే ఒక తాయిత కట్టి నీ మెడలో పెడితే ఆ తాయిత ద్వారా పోతున్నదా? అలా పోయేటంటే వాడే బాగుపడుతుండే, కోటీశ్వరుడు అవుతుండే, శరీరంలో ఏ బాధ లేకుండా ఉంటుండే, ఏ కష్టం రాకుంటుండే, అంటే కుటుంబాన్ని మంచి ఉన్నత స్థానంలో పెడుతుండే. ఆ ఆలోచన ప్రజలకు రాదు. పరిగెత్తుతూ ఉంటారు. నేను నల్లదారం కట్టుకునే ప్రతి వారికి కూడా అదే చెప్తా ఉంటా. ఎందుకు ఈ నల్లదారం అని అంటే, అది జిస్టు తగలకుంటుందంట. దేవుని కన్ను నీ మీద ఉంటే నీకు జిస్టు తగులుతుందా? ఎవరు చెప్పిండ్రు? ఓ మానవుడు చెప్పిండు. ఒక ఆయన మంత్రించి ఇచ్చినాడు. ఆయన మంత్రిస్తే ఇస్తే నీకు జిట్టు తగదా? ఆయన కడుపును వస్తలేదా? ఆయన మనిషి కాదా? ఆయన హాస్పిటల్ పోలేదా? ఆయనకు జ్వరం రాలేదా? ఆయనకు రోగాలు రాలేదా? మరి ఎందుకు ఆయనకు అవన్నీ జరుగుతున్నవి? నీకు ఇచ్చినది పని చేయకు, ఆయనకు ఎందుకు పని చేస్తలేదు? ఎవరు ఆలోచించరు. కానీ దేవుని మీద మాత్రం నిందలు వేస్తే ఉంటారు. కొంచెం ఆపద వస్తే చాలు దేవుని మీద నిందలు వేస్తూ ఉంటారు కదా. కొంతమంది పిల్లలు కక్కుకుంటారంట, వామిటింగ్ చేసుకుంటారు. అరగక, చిన్నపిల్లలకు అరగదు కదా, పదే పాలిస్తూ ఉంటారు. పాలిస్తుంటా అంటే చిన్నపిల్లలకు అరగక ఏం చేస్తారు? కక్కుకుంటారు, ఉమ్మి వేస్తారు. దాన్ని బట్టి ఏమంటారు? దాన్ని ఏమంటారు? కక్కుడికి ఒక తాయిత కడతారు. అది కడితేనట, అది మెడలో కడితేనట తగ్గుతుందట. నువ్వు పాలియడం తగ్గించు. టైం టు టైం ఆమెకు నిద్రపోనివ్వు, ఆడనివ్వు. కాలు రెక్కలు మంచిగా ఆడితే ఏమవుతుంది? బలంగా ఉంటారు, ఎదుగుతారు, అరుగుతాయి అవి. నువ్వు చక్కగా టైం టు టైం అనగా గ్యాప్ ఇచ్చి నువ్వు పాలివ్వు, కక్కుకోరు. అవన్నీ చేయరు. అయ్యో పిల్లగాడు ఎందుకో కక్కుతున్నాడు, పిల్ల ఎందుకో కక్కుతున్నది, ఆమెను అడుగుదామా? ఆ పెద్ద మనిషి చెప్పుతుంది, పలానా దగ్గర పోయి ఒక తాయిత కట్టించుకో, అదేమవుతుంది? కక్కుడు తగ్గుతుంది. వెళ్తారు, వారికి పైసలు ఇస్తారు, కట్టుకొని వస్తారు. తగ్గుతుందా? తగ్గుతుంది. ఎలా? నువ్వు ఏం చేస్తావు అంటే, ఓహో తాయిత కట్టించాను కదా, తగ్గింది అని నీకు ఆలోచన వస్తుంది కాబట్టి
తగ్గినట్టు చేస్తుంది కానీ తగ్గదు. అవన్నీ మర్చిపోవాలి. అవన్నీ కూడా నీవు నేను నన్ను చేసినట్టే వారిని చేశాడు దేవుడు. నీకు ఇచ్చిన ఆధిక్యతను వారికి ఇచ్చాడు. నీకు ఏదైతే నీకు ఇచ్చాడో వారికి కూడా అది ఇచ్చాడు. వారు చేయవలసిన నువ్వు కూడా చేయగలవు. కానీ ఒక మనిషే నమ్ముతున్నది, మోసపోతున్నది. ఒక మనిషిని నమ్మి మోసపోయి మనము మరి ఏమవుతున్నాము? దేవునికి దూరం అవుతున్నాము. కాబట్టి మనుషులకు నమ్మకండి. దేవుడు ఎవరు? మన ఆపదలో వినే దేవుడు. ఆ ఒక్క దేవుని వెతకండి. ఆ ఒక్క దేవుని గురించి ఆలోచించండి. ఆ ఒక్క దేవుడు ఎవరో గ్రహించండి. ఆ ఒక్క దేవుని దగ్గరికి వెళ్ళండి. నీకు రూపాయి ఖర్చు కాదు. నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే చాలు. నువ్వు మోకరించి దేవుని అడిగితే చాలు. నీ రూపాయి కూడా దేవుడికి అవసరము లేదు. నీ ఆపదలో ఆయన ఆలకించేవాడై ఉంటాడు. ఇక్కడ ఎన్ని వచ్చినాయి? ఈయనకి ఎన్ని వచ్చినాయి అండి? ఇప్పటికీ మనం ఆలోచన చేస్తే 7 శ్రమలు వచ్చినాయి కదా. 7 శ్రమలు మరి యోబుకు వచ్చినాయి. ఆ 7 శ్రమల్లో 0 అయిపోయాడు. ఒక ప్రాణము తప్ప ఇకేం లేదు. శరీరం మీద ఏమిటిది? శరీరములో మరి ఏది కూడా, ఒక ఎముకలు తప్ప శరీరము కూడా లేదు. ఆ శరీరాన్ని చూసి తన భార్య కూడా మరి దూషించినది అన్నది ఇన్ని అనుభవించి కదా. ఎవరు దూషించిన భార్యాభర్తలు ముసలితనం వరకు వాళ్ళు ఏమంటారు, ఓపికతోనూ ఒకరికొకరు అర్థం చేసుకుని సంతోషంగా ఉంటే అదే చాలా అనుకుంటారు కదా. ఈ మధ్యలో కొన్ని వీడియోస్ పెడుతున్నారు. ముసలామె వెనక నుండి ఒక మొబైల్లో ఏదో తీసుకొచ్చేసి ఆమెకు ఇస్తాడు. ఆ ముసలాయన ఇయ్యగానే ఆమె ఎగిరి గంతేసి సంతోషిస్తుంది. ఇలాంటివి ఎన్నో పెడుతున్నారు. అంటే సంతోషము అది ముదిమి వచ్చే వరకు భార్యాభర్తలు కలిసి ఉంటే ఎంత సంతోషం అన్నది మరి అలా చూపెడుతూ ఉంటారు. ఇక్కడ భార్య తనకు తోడుగా ఉండవలసిన భార్య కూడా దూషించినది, ఇక చనిపోవని అన్నది. కానీ యోబు మాత్రము మరి ఏ మాత్రము కూడా దేవుని మీద విశ్వాసము తొలగిపోలే. అక్కడ అన్నది కదా సాతాను, నువ్వు ఆ శరీరాన్ని తీసివేస్తే నేను విసర్జిస్తాడు. కానీ యోబు ఆ శరీరాన్ని తీసివేసిన, కురుపులతో నింపిన కూడా యోబులో విశ్వాసము మరి చెదిరిపోలేదని మనము జ్ఞాపకము చేసుకోవచ్చు. యోబు నమ్మకమును. ఇప్పుడు ఏమైనది? ఒకటి మనం ఏం నేర్చుకున్నాము? యోబు జీవితాన్ని కదా, యోబు జీవించిన విధానాన్ని నేర్చుకున్నాం. ఆయన జీవిత విధానం ఎలా ఉన్నదో నేర్చుకున్నాము. రెండవది యోబు ఆపదలో ఎలా ఉన్నాడో మనము, ఆయన ఆపదలు ఏంటివో మనము చూసాము. మూడోది యోబు నమ్మకాన్ని మనము చూద్దాం. యోబు నమ్మకమును 22వ అధ్యాయము, యోబు గ్రంథము 22వ అధ్యాయము యోబు గ్రంథము 22వ అధ్యాయము 10-11 వచనాలు చదవండి. 22వ అధ్యాయము 10-11. కాదమ్మా, యోబు గ్రంథము 23వ అధ్యాయము 10-11. చాలండి. యోబు ధైర్యం ఏంటో తెలుసా? యోబు నమ్మకం ఏంటో తెలుసా? భార్య దూషించి చనిపో అన్న కూడా యోబు చెప్పుతున్న మాట ఏంటంటే, నేను నడవవలసిన మార్గము ఆయనకు తెలిసి ఉన్నది. నువ్వు దూషించడం వల్ల నువ్వు చనిపో అంటే నేను చనిపోను. నేను ఏ మార్గం నుంచి నడవాలో ఆయనకు తెలుసు. నేను నడవవలసిన మార్గం ఆయనకు తెలియను. ఆయన నన్ను శోధించిన తర్వాత నేనేమైతా సువర్ణం వలె కనబడుతూ ఉంటా. ఆయన నన్ను శోధించాడు, దాని తర్వాత నేనేమైతా సువర్ణం వలె మారుతా. అనగా మళ్ళా పాత స్థితి నాకు వస్తుంది. నేను ఏదైతే కోల్పోయానో అది నేను పొందుకుంటా. ఎందుకంటే నేను ఏ మార్గంలో నడవాలో ఆయనకు తెలిసి ఉన్నది. ఆ మార్గంలో నడుస్తున్నాను. నువ్వు తిట్టినంత మాత్రాన, నువ్వు నన్ను దూషించమన్నంత మాత్రాన నేను దూషించను, కానీ నా మార్గము దేవుడికి తెలుసు. ఆ మార్గంలో నేను నడుస్తున్నాను. ఆయన నన్ను శోధించాడు. నన్ను శోధించి ఈ చిన్నపాటి కష్టం నాకు పెట్టాడు. అయితే నేనేమైతే తర్వాత సువర్ణం వలె
మారిపోతా అంటున్నాడు. ఆయన నమ్మకం ఎంత తెలుసా? ఎవ్వరు లేకపోయినా ఒక కొన ప్రాణంతో ఉన్న ఒక వ్యక్తి మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, నన్ను శోధించాడు దేవుడు, అంతే, నేను తర్వాత సువర్ణముగా నేను మారిపోతాను, నేను కనబడతాను, నా పాదములు ఆయన అడుగుజాడలను విడువక నడిచినవి. ఏమంటున్నాడు? ఆయన నడిచిన విధానాన్ని గుర్తు చేసుకుంటున్నాడు. నా ప్రాణం ఏం చేసినదంట? నా పాదములు, ఆయన పాదములు, యోబు పాదములు ఏం చేసినవి? ఆయన పాదములు ఆయన అడుగు జాడలను విడువక, దేవుని అడుగు జాడలను విడువక దేవునితో నడిచినాయి అంట. హల్లెలూయా, హల్లెలూయా. మనకు హానోకు గురించి తెలుసు కదా. ఎవరు నడిచారు దేవునితో? ఎవరు నడిచారు? 300 సంవత్సరాలు నడిచారు. ఒక్క రోజు కాదు, 2 రోజులు కాదు, 300 సంవత్సరములు దేవునితో నడిచాడు. హానోకు ఎత్తబడ్డాడు. హల్లెలూయా. యోబు కూడా ఎలా నడుస్తున్నాడంట? నా పాదములు ఆయన అడుగు చాడలను విడువక నడిచినవి, ఇటు అటు తొలగక ఆయన మార్గం నన్ను సరిచేసినది అంటున్నాడు. నేను సరిచేయబడ్డాను. నేను ఇటు తొలగలేదు, అటు తొలగలేదు, లోకం వైపు చూడలేదు, ఎటు లేదు, నేను దేవుని వైపు చూసి నేను సరిచేయబడ్డాను. కాబట్టి నేను ఏదో ఒక రోజు నేను సువర్ణముగా ఈ శోధనని జయించిన తర్వాత నేను సువర్ణముగా మారుతా, నేను కనబడతా, అప్పుడు నువ్వు చూడు అని తన భర్తకు, తన భార్యకు యోబు చెప్పుతున్నట్టు మనము గమనించవచ్చు. అలాగే అలా యోబు గ్రంథము 5వ అధ్యాయము 19వ వచనం చదవండి. కలగదు. 6 బాధల నుండి ఆయన నిన్ను విడిపించువాడై ఉన్నాడు. 7 బాధలు వచ్చినను కూడా ఏ కీడు కలగదు అని ప్రభు వాక్యము సెలవిస్తూ ఉన్నది. నీకు 6 బాధలు. ఇప్పుడు యోబుకి ఎన్ని బాధలు వచ్చినాయండి? ఎన్ని? 7 బాధలు వచ్చినాయి కదా. అందుకనే మనకు ఎన్ని బాధలు వచ్చినాను కూడా ఏ బాధ నీకు అందులో నుండి నువ్వు తొలగిపోవు, అది నిన్ను ఏం చెయ్యదు. అలాగే అందులో నుండి తప్పించువాడు ఆయనే అని మనము గుర్తు చేసుకోవాలి. ఆయన ఆ బాధల నుండి ఆయన మాత్రమే తప్పిస్తాడు, కానీ ఇంకెవ్వరూ తప్పించలేరని మనము గమనించవాయిగా మనం ఉండాలి. అలాగే సామెతల గ్రంథము 24వ అధ్యాయము 16వ వచనం చదవండి. 24 తిరిగి లేచును. చాలా చాలా అండి. నీతిమంతులు 7 మార్లు పడిపోయినను తిరిగి లేచును. ఏది యోబు నమ్మకం అంటే, నేను నీతిమంతుడిని, నేను దేవుని పాదములు, ఆయన పాదములను, ఆయన అడుగుచాలు నేను నడిచాను, ఆయన నన్ను శోధించాడు, ఆయన నడవవలసిన నేను ఆయన మార్గంలో నడిచాను, కాబట్టి నేను ఒకవేళ ఇప్పుడు పడిపోయాను కావచ్చు, అయితే 7 మార్లు పడిపోయినను తిరిగి లేస్తా. నేను ప్రతి ఒక్క క్రైస్తవునికి ఉండవలసిన ధైర్యం ఏంటంటే, నేను ఇప్పుడు పడిపోయి ఉన్నానేమో కానీ నేను లేస్తా అనే నమ్మకము మనకు ఉండాలి. దీని ద్వారా మనము నేర్చుకోవలసిన ఏంటి అని అంటే, ఒక వాక్యం మనం చదువుకొని మనం ముగించుకుందాం. దీని ద్వారా మరి ఇప్పుడు ఇవన్నీ మనము నేర్చుకున్నాము. మనము నేర్చుకోవలసినది దినవృత్తాంతల గ్రంథంలో 2వ దినవృత్తాంతల గ్రంథములు 15వ అధ్యాయము, 2వ దినవృత్తాంతములు 15వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. 15:2.
ఆయన మిమ్మును విసర్జించును. ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజలతో, యూదా వారితో దేవుడు మాట్లాడుచున్న మాట, ఆసా రాజు, యూదా ప్రజలకు రాజైన ఆసాతో దేవుడు, ఆసా దగ్గరికి ఎవరు వచ్చారంటే ప్రవక్త వచ్చి పలుకుతూ ఉన్నాడు. ఆసా, యూదా వార్లారా, బెన్యామీన్ వార్లారా, మీరందరూ నా మాట వినుడి. మీరు యెహోవా పక్షము వారినైన ఎడల ఆయన మీ పక్షమున నుండును. మీరు ఆయన యొద్ద విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమగును. మీరు ఒకవేళ ఆయనను విసర్జించిన ఎడల ఆయన మిమ్మును విసర్జించును అని సెలవిస్తున్నది. మనం ఆయనను విసర్జించే వారిగా కాకుండా ఆయన దగ్గరికి వెళ్ళి విచారణ చేసేవారిగా ఉండాలి. యోబు ఏం చేశాడు? విసర్జించలేదు దేవుని. ఏం చేశాడు? విచారణ చేశాడు కాబట్టి తిరిగి ఆ యోబు గ్రంథములో మనం లాస్ట్గా చూస్తే ఏమైనది? ఆయన కోల్పోయిన అన్నీ కూడా మనకు ఇచ్చాడు కదా. అది మనం ఒక్కసారి చదువుదాం. ఇక్కడ విచారణ చేసే వారిగా ఉండాలి, కానీ మనము విసర్జించే వారిగా ఉంటే దేవుడు మనల్ని కూడా విసర్జిస్తాడంట. దేవుడు మనల్ని ఈజీగా, మనం దేవుని విసర్జిస్తే దేవుడు మనల్ని దేవుని దగ్గరికి పోయి మనం విచారణ చేస్తే ఆ విచారణకు మనకు ప్రతిఫలము ఇచ్చి మనను కాపాడేవాడై ఉన్నాడు. అందుకే యోబు చేసినది అదే కాబట్టి మళ్ళీ కోల్పోయినవన్నీ కూడా తిరిగి పొందుకున్నాడు. యోబు గ్రంథము మన చివరి అధ్యాయంలో మనం చూస్తే అది ఆ మాట మనకు చివరి గ్రంథము యోబు గ్రంథము 42వ అధ్యాయము 12 నుండి చదవండి. చాలండి. కుమారులను ఎన్ని తరములు చూశాడంట? 4 తరములు కదా. కురుపులతో బాధపడి వట్టి వెముకలతో ఉన్న యోబు ఆస్తి పోయి, పిల్లలు పోయి, అందరూ పోయిన తర్వాత మళ్ళీ యథావిధిగా శరీరం వచ్చినది, యథావిధిగా ఆస్తి వచ్చినది, మళ్ళీ 10 మంది పిల్లలను కన్నాడు. ఆ పిల్లలు 4 తరముల వరకు చూశాడంట. దేవుడు ఎంత గొప్పగా ఆశీర్వదించాడు. ఎందుకు ఈ ఆశీర్వాదం? దీనికి కారణం ఏంటంటే దేవుడు ఏం చేశాడు? ఆ దేవుని మీద ఆయన తప్పించువాడు ఒక్కడే. ఆ ఒక్క దేవుని మీద నమ్మకం ఉంచాడు. నీ ఆపదల నుండి తప్పించువాడు ఎవరో నీకు అర్థమైతే ఇవన్నీ దీవెనలు, నువ్వు కోల్పోయినవన్నీ కూడా మళ్ళీ నీకు తిరిగి వస్తాయి. ఆ దేవుని నువ్వు అన్వేషించు, ఆ దేవుని కొరకు ఆలోచన చేయి, ఆ దేవుని దగ్గర మొరపెట్టు. ఆ దేవుడు వింటాడు. వినిన ప్రతిదీ నీకు సహాయము చేస్తాడు. యోబుకి ఇచ్చిన సహాయము, యోబుకి ఇచ్చిన ధన్యత నీకు కూడా దేవుడు ఇవ్వడానికి సమీపముగా ఉన్నాడు. ఇట్టి కృప, ఇట్టి సహాయము, ఇట్టి కనికరము దేవుడు మీ మీద, నా మీద కూడా ఉంచి మనలందరినీ యోబులాగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.